వాక్య భాగంలోనికి వద్దాం. సాధారణంగా మనుషులు ఎన్నెన్నో చెబుతూ ఉంటుంటారు, కానీ ఆ చెప్పిన వాటిలో కొందరే కొన్నిటిని నెరవేరుస్తారు. మీ దగ్గరికి వస్తారు, మేము మీకు అది చేస్తామండి, ఇది చేస్తామండి అని అలవగాని మాటలు ఎన్నో చెప్తారు. ఆ చెప్పిన వాటిలో కొన్ని మాత్రమే వారు చేయగలుగుతూ ఉంటారు. కొందరైతే అసలు ఏమీ చేయలేరు, మాటలు చెప్తారు కానీ ఏమీ చేయలేరు. ఇక రాబోయేది మనకి మాటలు చెప్పే కాలం. ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రతి వారు వస్తారు, నీకు ఇది చేసేస్తాము, మీకు అది చేసేస్తాము, మేము ఇలా చేసేస్తామని చెప్తా ఉంటుంటారు. చెప్పిన వాటిని అన్నిటినీ వారు చేస్తారా అంటే అన్నిటినీ చేయలేరు. కొందరు కొన్నిటిని చేస్తారు, కొంతమంది ఆ కొన్నిటిని కూడా చేయని వారు ఉంటారు. ఈ మధ్యకాలంలో టీవీలో మనం ఒక యాడ్ చూస్తున్నాం. యాడ్ అంటే ప్రకటన. అది ఎలక్షన్కు సంబంధించిన ప్రకటన. ఆ ప్రకటనలో ఏదో ఒకటి చూపించి ఆఖరిని ఒక క్యాప్షన్ వేస్తున్నాడు. ఆ క్యాప్షన్ ఏంటంటే, చెప్పాడంటే చేస్తాడంతే. ప్రతిపక్షాల వారు ఊరుకుంటారా? ఊరుకారు. చెప్పాడు కానీ ఏమీ చేయలేదని వాళ్ళు అంటున్నారు. అంటే మనుషులు చెప్పగలుగుతారు, చెప్పగలిగినవన్నీ చేయలేరు. ఎందుకు? మనం మనుషులము కాబట్టి. అయితే మన దేవుడు యేసయ్య చెప్పాడంటే చేస్తాడంతే. ఈరోజు మనము వింటున్న వర్తమానం పేరు ఏం పేరు? అందరూ ఒకసారి చెప్పండి. చెప్పాడంటే చేస్తాడంతే. యేసు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఎందుకోసం ఆయన వచ్చాడు? నా పోలికలో, నా స్వరూపములో నరుడు నిర్మించుకున్నప్పుడు ఆ నరుడు పాప బంధకాల్లో చిక్కుకొని నిత్య జీవాన్ని, మహిమను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న నిత్య జీవాన్ని, పోగొట్టుకున్న మహిమను మరలా నేను వారికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో దేవుడే ఆయన తగ్గించేసుకొని ఎక్కడికి వచ్చేసాడంటే మనందరి కోసము భూమి మీదకి వచ్చేసాడు. వచ్చేసిన దేవుడు ఆయన అనేక చోట్ల తిరిగి దేవుని యొక్క మృదువైన మంచి మాటలు చెబుతూ ఉన్నాడు. మన దేవుడు ఒట్టెట్టి మాటలు చెప్పేవాడు కాదు. మన దేవుడనే కాదు, దేవుడు అనేవాడు ఎవరు కూడా ఒట్టి మాటలు చెప్పకూడదు. దేవుడి లక్షణాల్లో మొట్టమొదటిది ఏమిటంటే, ఆయన చెప్పాడంటే, ఆయన ఒక ప్రకటన చేశాడంటే అది జరిగి తీరాలి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. దేవుడి గురించిన గొప్ప గుణ లక్షణాలు ఈ వాక్యం వినిపిస్తుంది. దేవుడు ఎలాంటి వాడట? ఆయన ఏదైనా ఒక ప్రకటన చేశాడంటే, ఒక మాట తన నోటంట పలికాడంటే ఆ పలికిన మాట తప్పకుండా నెరవేరుస్తాడట. తప్పకుండా నెరవేరుస్తాడు. మన జీవితాల్లో ఎన్నో అలాంటి వాటిని మనం చూసాం. దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడి, దేవుడు తన స్వరము నీకు వినిపించి, దేవుడు తన వెలుగులో నిన్ను నడిపించి, ఆయన మనల్ని ఒక మంచి మార్గంలోనికి తీసుకువచ్చినప్పుడు, ఆహా, నా దేవుడు చెప్పాడంటే చేస్తాడంతే. నా దేవుడు చెప్పాడంటే చేస్తాడు. వాక్యము ఎంత స్పష్టంగా ఉందో చూడండి. అక్కడ అబద్ధమాడేవాడు దేవుడు కాదు అంటుంది. అబద్ధమాడేవాడు దేవుడు కాదు. అసలు దేవుడు అనే మాటకు సత్యమే. సత్యం అబద్ధం ఎలా ఆడుతుంది? సత్యం అబద్ధం ఎలా బోధిస్తుంది?
కాబట్టి అబద్ధమాడుటకు దేవుడు నరుడు లాంటి వాడు కాదు. ఇంకా ఆయన అంటున్నాడు, పశ్చాత్తాపపడడు దేవుడు. చాలా మంది అంటుంటారు, అరే నీకు మొన్న అలా చేస్తానని చెప్పాను కానీ సారీరా నీకేం చేయలేకపోయాను. సారీ అంటే పశ్చాత్తాపం. నీకేమీ చేయలేకపోతున్నానని పశ్చాత్తాపడుతున్నాడు అన్నమాట. అనేసాడు ఒక మాట, చెప్పేశాడు ఏదో వాగ్దానము, చివరికి చేయలేకపోయిన వీడు ఏమంటున్నాడంటే సారీరా నేను పశ్చాత్తాపడుతున్నాను అంటున్నాడు. దేవుడు పశ్చాత్తాపడడు. ఎందుకంటే ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అదే దేవుడి యొక్క లక్షణం. మరి దేవుడు చేయకపోతే, మాట ఇచ్చి తప్పితే, మరి అలాంటి వాడు దేవుడిగా మనం చూస్తామా? ఎంత మాత్రమో చూడం. దేవుడు అలా చేయడు. మన యేసు ప్రభువు ఈ లోకములో సంచారం చేస్తూ ఉన్నాడు. పరిపూర్ణ మానవుడిగా, పరిపూర్ణ దేవుడిగా లోకములో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు. అలా చెప్పిన విషయాల్లో నేనే అనే మాట బైబిల్ పండితుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. యోహాను సువార్తలోకి వచ్చేటప్పటికి ఆయన వివిధ సందర్భాల్లో చెప్పిన ఆ మాటల్ని 7 సార్లు రాసి ఉంచాడు. మీరు అనుకుంటున్నారు, అమ్మో ఈ 7 మాటలు చెప్పే వరకు మమ్మల్ని వదిలిపెట్టడేమో అనుకుంటున్నారు. కాదు, నాకు పని ఉంది. నేను 7 మాటలు చెప్పను కానీ మనకు 3 మాటలు మాత్రమే ఈరోజు చెబుతాను. అంటే యేసు ప్రభువు చెప్పిన మాటల్లో అయాం అని సంబోధించడం జరిగింది. నేనే ఎవరికైనా నేనే అనే మాట పలికాడంటే ఆ పలికిన వ్యక్తి అంత సామర్థ్యం కలిగిన వాడే పలుకుతాడు. నేనే ఆ పని చేయగలనంటే నీకు ఆ పని చేసే సామర్థ్యం ఉంది. నేనే అక్కడికి వెళ్ళి రాగలనంటే అక్కడికి వెళ్ళి వచ్చే సామర్థ్యం నీకుంది. యేసు ప్రభు నేనే 7 సందర్భాలలో పలికాడంటే యేసు ప్రభు సంపూర్ణముగా, 7 అంటే బైబిల్లో ఏంటండి? సంపూర్ణ సంఖ్య. సంపూర్ణంగా అన్నీ నెరవేర్చే దేవుడని ఇక్కడ మనం ఈ సంఖ్య ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు. ఏమిటి ఆ 7 సందర్భాలు అంటే, యేసు ప్రభు వారు జీవాహారము నేనే అంటున్నాడు. ఏమంటున్నాడు? జీవాహారం, ఐ యామ్ ద బ్రెడ్. రెండవదిగా నేను లోకమునకు వెలుగంటున్నా. మూడవది అంటాడు కదా, గొర్రెల పువ్వు ద్వారము నేనే. నాలుగవదిగా అంటాడు మంచి కాపరిని నేనే. ప్రభువు చెప్పిన మాట, అద్భుతమైన మాట ఏమిటంటే పునరుద్ధానమును జీవమును నేనే. ఇంకా అంటున్నాడు ఈయన, నేనే మార్గము సత్యము జీవము. యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇంకా అంటాడు కదా ఈయన, నిజమైన ద్రాక్షవల్లిని నేను అంటాడు. ఇలా 7 సందర్భాలలో ప్రభువు నేనే అని క్లెయిమ్ చేసుకున్నాడు. అంటే ప్రభువు పరిపూర్ణ దేవుడిగా నేను చేయగలను, నేను చెప్పగలను, చెప్పినవి చేయగలను అని నిరూపించిన దేవుడిగా మనం ఇక్కడ యేసు ప్రభు విషయంలో చూస్తూ ఉన్నాం. ఒక ప్రకటన చేశాడంటే ఆ ప్రకటన చేసిన వాడు అంత సామర్థ్యం గలవాడై ఉండాలి, అంత బలము గలవాడై ఉండాలి, అంత శక్తి గలవాడై ఉండాలి, ఆ అద్భుతములు చేయగల దేవుడై ఉండాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 12వ వచనము, ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ఇక్కడ ఎన్నిసార్లు అన్నాడు చూడండి, నేనే నేనే నేనే. ప్రకటించిన వాడు నేనే అంటే నేను ఇది చేస్తానని చెప్పిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే. ఇదిగో పాపములో పడి పాప ప్రవాహంలో కొట్టుకుపోతున్నావు, పాప ప్రవాహంలో కొట్టుకుపోతున్న నిన్ను నేనేం చేశానంటే రక్షించాను. ఇంకా అంటున్నాడు, దానిని గ్రహింపజేసిన వాడు నేనే. రక్షణ పొందుకోవటం ఒకటే కాదు, దాన్ని గ్రహించుకోవాలి,
నేను ఎందుకు రక్షింపబడ్డాను? రక్షింపబడకపోతే, ఆ రక్షణ నేను కోల్పోతే నిత్య నరకం అనేది ఒకటి ఉంది. ఆ నిత్య నరకంలోనికి పోతాము. కాబట్టి రక్షణ చాలా అవసరము. ఆ రక్షణ నా ప్రభువు నాకు ఇచ్చాడు అని గ్రహింపజేసుకోవాలి. ఈ లోకములో మనం ఆరాధించే ఏది కూడా పైవి చేయలేవు. కానీ దేవుడు అంటున్నాడు, నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఎందుకంటే మీ బ్రతుకులలో నేను అనేకమైన అద్భుతాలు చేశాను. మీ జీవితాన్ని పడిపోతున్నప్పుడు ఎన్నో మార్లు నేను కట్టాను. మీ బ్రతుకులు కూలిపోతున్న స్థితిలో నేను మరలా నిలబెట్టుకున్నాను. కాబట్టి మీరే నాకు సాక్షులు. యేసు ప్రభువు చెప్పాడు, చెప్పిన ప్రతి ఒక్కటి చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే, మొదటిగా జీవాహారము నేనే అంటున్నాడు. యోహాను సువార్త తీయండి ఒకసారి, 6వ అధ్యాయము 35వ వచనములో, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పుకొనడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్న మాట ఏమిటంటే, జీవాహారము నేనే. ఆహారము మనిషికి చాలా అవసరం. మనిషి బ్రతకాలంటే ఆహారం కావాలి. ఆహారం కావాలని ఎలా తెలుస్తుంది? ఆకలి పుడుతుంది. మనకి ఆకలి పుడుతుంది. ఆ ఆకలి ఆహారాన్ని భుజించేలాగా చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఆకలితో ఉన్నప్పుడు, కడుపు కనకన మండిపోతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోటకి వెళ్ళి ఏదో ఒకటి తినేయాలనిపిస్తుంది. ఆకలి బాధ అంత గొప్పది. సామర్లకోటలో బస్టాండ్ ఉంది కదా, ఆ బస్టాండ్ దగ్గర ఒక హోటల్ ఉంది. నేను అన్నీ చూస్తూ ఉంటుంటాను, గోడ మీద పేర్లు ఏమి రాశారు, అక్కడ ఏముంది, ఇలాంటివన్నీ. అక్కడ ఒక హోటల్ ఉంది. ఆ హోటల్కి ఏం పేరు పెట్టాడంటే అత్తారిల్లు అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? అత్తారిల్లు. అత్తారిల్లు అంటే అత్తవారింటికి కొత్తలుడు ఎలాగైతే వెళ్తాడో, ఆ కొత్తలుడికి ఎన్ని మర్యాదలు మన్ననలు చేసి పెడతారో, ఎన్నెన్ని రుచులు చూపిస్తారో అలా రుచులు చూపిస్తాడని దాని అర్థం. అంటే ఒక వ్యక్తిని ఆకర్షించుకోవడానికి ఆ హోటల్ ఓనర్ ఏం పెట్టుకున్నాడు? అత్తారి ఇల్లు అని పెట్టుకున్నాడు. ఇక నేను వెళ్తున్నప్పుడు కూడా చూస్తుంటాను, గైగరపాడులో ఒక హోటల్ కొత్తగా పెట్టాడు. ఆ హోటల్కి ఏమని పేరెట్టాడంటే బకాసుర అని పేరెట్టాడు. కింద బ్రాకెట్లో ఏమని రాశాడంటే, అల్లుడు తిన్నంత బిర్యానీ అట. బకాసుర తిన్నంత బిర్యానీ. బకాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. ఆ బకాసురుడికి బళ్ళు 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 ఆహారం పెట్టేవారట. దగ్గర 10-15 బళ్ళు, ఎడ్ల బళ్ళు కట్టి ఆ ఎడ్ల బల్లి మీద ఆహారం అంతా వేసేసి పెడితే అవన్నీ ఒక 5 నిమిషాల్లో హుప్ అని ఉదేసేవాడట. అంటే నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు ఇచ్చిన డబ్బులకి నీ కడుపు నిండా పెట్టేస్తామని అక్కడ క్యాప్షన్ కూడా పెట్టారు. మనుషులు ఆహారం ఈ రీతిగా ఎదుగుతూ ఉన్నారు. మనం ఎతికే ఆహారం ఏంటి? మనల్ని పోషించుకొని, మనం జీర్ణించుకొని, మనం ఇక్కడ బ్రతకడానికి ఉపయోగించుకునే ఆహారమే. ప్రభు అంటాడు, నీకు నేను ఇచ్చే ఆహారము ఇలాంటి ఆహారము కాదు. యేసు ప్రభు మరి గలిలయ ప్రాంతానికి వచ్చారు. ఈ గలిలయ ప్రాంతంలోకి వచ్చారని తెలిసింది చాలా మంది జనాలకి. మరి ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఆయన బోధన వల్ల అనేక మంది బాగుపడుతున్నారు. కాబట్టి జనులు ఎక్కడెక్కడ నుండో, దూర ప్రాంతాల నుండి కూడా ప్రభు వచ్చాడు, యేసయ్య వచ్చాడు అని చెప్పి ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేసాడు. అక్కడ పెద్ద సమూహం అయిపోయింది. యేసు ప్రభు వారికి పరలోక రాజ్యవార్తను ప్రకటించాడు, దేవుని రాజ్యవార్తను ప్రకటించాడు. పొద్దున్నుండి సాయంత్రం వరకు వింటూనే ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నారు శిష్యులతో, శిష్యులారా వీరికి ఇప్పుడు ఆహారం పెట్టండి అన్నారు.
శిష్యుల గుండెలు అల్లిపోయాయి. జనం చూస్తే తక్కువ మంది ఉన్నారా? ఎంతమందికి మనం ఆహారం పెట్టాలంటే ఎన్ని లక్షల డబ్బు కావాలో. ప్రభువా, ఇంతమంది జనం ఉన్నారు, వీరందరికీ ఆహారం ఎలా పెట్టగలుగుతాము అన్నప్పుడు మీ దగ్గర ఏమున్నాయి అని చెప్పి అడిగితే ఆంద్రేయ ఒక చిన్న కుర్రవాడి దగ్గర 5 రొట్టెలు చూశాడు, 2 చేపలను చూశాడు. గబగబా పరిగెత్తుకెళ్ళాడు. రే కుర్రడా, ఎవరో ఒకసారి ప్రభువు కావాలట అని తీసుకున్నాడు. తీసుకుని ప్రభువు దగ్గరికి తెచ్చాడు. ప్రభువు ఇప్పుడు ఆ 5 రొట్టెలు చిన్న చేపలు పట్టుకుని స్తోత్రము చేసినప్పుడు ఆ 5 రొట్టెలు గంప నిండుగా వచ్చేస్తున్నాయి. ఆ గంప అక్కడ పెట్టి తీసుకెళ్ళి వడ్డించండి అంటున్నారు. తీస్తున్న కొలది ఆ గంపలోకి ఏమొస్తున్నాయి? రొట్టెలు వస్తూనే ఉన్నాయి. తీస్తున్న కొలది ఆ చేపలు ఏమవుతున్నాయి? వృద్ధి అవుతూనే ఉన్నాయి. యేసు ప్రభువు చెప్పారంటే చేస్తాడంతే. ఆయన అన్నాడు, జీవాహారము నేనే అన్నాడు. ఇప్పుడు జనులకు ఆహారం కావాలి. ఆయన చెప్పాడు, ఇప్పుడు చేస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు మామూలు లెక్క పెట్టి చూస్తే పురుషులు 5,000 మంది ఉన్నారట. మరి పురుషులు వస్తే భార్య ఇంటి దగ్గర ఉంటారా? ఉండరు కదా. వారు కూడా ప్రభువుని చూడడానికి వచ్చారు. భార్య భర్తలకు పిల్లలు ఉంటారు కదా. మరి ఈ రోజుల్లో అయితే ఒక్కడైతే ముద్దు, ముగ్గురైతే వద్దు అంటున్నాం. 2 పిల్లలు పుడితే వెంటనే ఆపరేషన్ చేయించేసుకుంటున్నాం. పూర్వకాలం అలా ఉండేది కాదు. తండ్రి అయిన యాకోబుకి ఎంతమంది అండి పిల్లలు? 13 మంది పిల్లల్ని కన్నాడు. అప్పుడు నో లిమిట్. అక్కడ పిల్లలకి అక్కడ కంట్రోల్ అంటూ లేదు. ఇప్పుడంటే కంట్రోల్ పెట్టుకున్నాం, జనాభా పెరిగిపోతుందని. ఆ రోజుల్లో కంట్రోల్ అంటూ లేదు. అంటే పిల్లలు ఇంచుమించు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క 5,000 మందికి, పురుషులకి స్త్రీలకి 2 పిల్లలున్నా ఎంత అయిపోతున్నారు? మరలా వాళ్ళు ఇంకొక 10,000 అయిపోతున్నారు. అంటే 20,000 మంది పైన ఉన్న వారికి ప్రభువు ఒక్క క్షణంలోనే ఆహారాన్ని సిద్ధపరిచాడు. ప్రభువు చెప్పాడంటే చేస్తాడంతే. ఆయన చెప్పాడు, జీవాహారము నేనే అని చెప్పాడు. జీవాహారము నేనే అని చెప్పినప్పుడు ఆయన చేస్తున్నాడు. అక్కడ అద్భుతం చేశాడు గలిలయ సముద్ర తీరంలో. ఇప్పుడు ఆయన గలిలయ సముద్రాన్ని దాటి కపెర్నహూముకు వచ్చాడు. అదొక టౌన్. యేసు ప్రభు వారి పరిచర్య అంతా కపెర్నహూమును కేంద్రంగా చేసుకుని చేశారు. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళేవారు. ఇక్కడ గలిలయ సముద్ర తీరంలో వెంబడిస్తూ ఉండి ఆయన ఇచ్చిన రొట్టెలు భుజించి ఆయన పెట్టిన చేపలు తృష్టిగా తిన్న ఈ బ్యాచ్లో కొంతమంది ఏం చేశారంటే, ఒరే అత్తమాట ఈ ఎండలో మాట చచ్చిపోతున్నాము, ఇంటికి వెళ్ళాక కూలి పనికి వెళ్ళకపోతే, తోటలోకి వెళ్ళి పని చేయకపోతే అన్నం పెడతలేదు మా ఆవిడ, ఈ బాధ అంతా ఎందుకు, ఆయనతో వెళ్ళిపోతే ఆయనే చూసుకుంటాడు కదా అని చెప్పి ఒక బ్యాచ్ వచ్చేసింది. ఏ బ్యాచ్ అది? బకాసుర బ్యాచ్. వచ్చేసి అంటున్నారు, ప్రభువా నువ్వు అక్కడ కనపడ్డావు, అప్పుడే ఎక్కడికి ఎలా వచ్చేసావు అంటున్నారు. ప్రభువుకి మన హృదయం తెలియదా? మన హృదయం తెలియదా? మనల్ని సృష్టించిన వాడు, మన సృష్టికర్త, మనం ఏం ఆలోచిస్తున్నామో ఆయనకి తెలుసు. తెలిసినప్పుడు ఆయన అంటున్నాడు కదా, 6వ అధ్యాయము యోహాను సువార్త 27వ వచనములో ఏమంటున్నాడంటే, జయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. మిమ్మల్ని చూస్తే నాకు ఒకటి అనిపిస్తుందయ్యా, మీరు నేను పెడుతున్నా, స్తోత్రం చేసి పెడుతున్నా ఆ రొట్టెలు కాసుపడి వచ్చారనిపిస్తుంది. డైరెక్ట్గా చెప్పాలంటే నేను ఆ రొట్టెలు పెడతాను కానీ వీటి కొరకు మీరు ఆశపడి నా దగ్గరికి రాకండి, వీటి కొరకు ఆశపడి నా దగ్గరికి రాకండి. అక్షయమైన ఆహారము ఒకటి ఉంది, ఆ అక్షయమైన ఆహారం తీసుకోవడానికి నా దగ్గరికి రండి. అప్పుడు వీళ్ళు అంటున్నారు, ప్రభువా
అక్షయమైన ఆహారం అంటున్నావు. మరి మోసే మా కోసమైతే, మా పితరులతోటైతే, మా పూర్వీకులతోటైతే మోసే గొప్ప గొప్ప పనులు చేశాడని మేము విన్నాము. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడంటే అరణ్యములో మన్నాను కురిపించాడు. ఆ మన్నా ద్వారా 40 సంవత్సరాల వారు పోషించబడ్డారు అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, మన్నా భుజించిన వాడు చనిపోయాడు, ఆహారం తిన్నవాడు చనిపోయాడు, కానీ నేను ఇచ్చే ఆహారం తిన్నవాడు నిత్యము జీవిస్తాడు. ఏమిటి ఆహారము? అలాంటి ఆహారం ఏదైనా ఉంటే మాకు పెట్టు అని అడిగినప్పుడు ఇప్పుడు యేసు ప్రభు అంటున్నారు కదా, ఇందాక చెప్పిన మాట అంటున్నారు, నేను జీవాహారము నేనే, జీవాహారము నేనే. నన్ను తండ్రి మీకోసం ఈ లోకానికి పంపాడు, ఈ కోసం ఈ లోకానికి పంపాడు. కాబట్టి నన్ను ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, నా మాటలు విన్న ప్రతివాడు నిత్యము జీవిస్తాడు అని చెప్పి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, యేసు ప్రభు నేను జీవాహారము అన్నాను. ఆయన మనకు నిత్య జీవం ఇచ్చేవాడుగా ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు ఆహారముగా మారిపోయాడు. ఆయన అప్పగించబడిన రాత్రి గురువారం నాడు యేసు ప్రభు మేడగది మీద శిష్యులందరితో కూర్చుని అంటున్నాడు కదా, ఒక రొట్టె చేత పట్టుకుని దాన్ని విరిచి, దీన్ని భుజించుడి, ఇది నా శరీరము అంటున్నాడు. అంటే ఎవరైతే ప్రభువును తనలోనికి తీసుకుంటారో, ఎవరైతే ప్రభువును స్వీకరిస్తారో, ఆ స్వీకరించిన ప్రతివాడు ఏం పొందుతాడన్నమాట? నిత్య జీవాన్ని పొందుతాడు. యేసు ప్రభువు భౌతికంగా ఇక్కడ ఆహారం లేని వారికి ఆహారాన్ని ఇచ్చాడు. మరి మనల్ని వాక్యమనే ఆహారంతో పోషించడానికి వచ్చాడు. ఆ వాక్యమైన ఆహారం విరవబడి మన కొరకు విరవబడి, ఆ విరవబడిన ఆహారం ద్వారా మనల్ని జీవింపజేయడానికి వచ్చాడు. ప్రభు ఇప్పుడు చెప్పండి, చెప్పాడంటే చేస్తాడంతే. అని చెప్పాడు, చేసి చూపించాడు.